చట్టాలు ఎందుకు కావాలి అంటే ఆయా రంగంలో ఉన్న వాళ్లకు వెన్నుదన్నుగా ఉండటానికి, ఒక వెన్నుపూసగా నిలబడటానికి, ఒక బలాన్ని, ఒక సపోర్టును, ఒక చైతన్యాన్ని ఇవ్వటానికి మనకి ఈ చట్టాలు కావాలి. అందులో సందేహమే లేదు. చట్టాలు వచ్చినంత మాత్రాన సమాజం అంతా మారిపోతుందన్న భ్రమలు కూడా మనకు ఉండకూడదు. మరి ఎట్లా మారుతుంది? ప్రజల్లో మార్పు రావాలి, మెదళ్లలో మార్పు రావాలి, ఆలోచన దృక్పథంలో, ఆ కోణంలో మార్పు రావాలి. అది రావాలంటే మనలాంటి వాళ్ళు వందలు, వేలు, లక్షల మంది తయారవ్వాలి, జనంలోకి చూసుకుపోవాలి, నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. ఇందాక వీళ్ళు చెప్పారు నూకరాజు గారు, మేము పోయి అక్కడ ఉపన్యసించాము, అతి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని. ఇట్లాంటి పరిస్థితులు ఏ జిల్లాకు పోయినా మీకు కనబడతాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇవి ఉన్నాయి. వాటిలో నుంచి బయటపడటం అనేది అంత సులభంగా అయ్యే పనేం కాదు కదా అని వదిలేయలేము కదా. ఇది మనతో కాదు అని వదిలేయలేము. వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ ఫైట్ ఇట్ అప్. ఎదిరించి దాన్ని ఎదుర్కొంటూ దాన్ని సాధించుకోవటమే మానవ లక్ష్యం. అల్టిమేట్గా నా రచనలు, సాహితీవేత్తగా నా రచనలు కానీ, కవిగా నా కవిత్వం కానీ, సాహిత్య వ్యాసాలు కానీ, ఇప్పుడు వస్తున్న వైజ్ఞానిక సంబంధమైన పాపులర్ సైన్స్ వ్యాసాలు కానీ, అన్నిటికీ సూత్రం ఒక్కటే. ఏమిటి అంటే, మనం మనిషికి విలువనిద్దాము, మనిషిని గౌరవిద్దాము. ఒక అవగాహన రావాలి, నేను మనిషిని, ఎదుటివాడు కూడా మనిషే, వాడిని నేను గౌరవిస్తే వాడు నన్ను గౌరవిస్తాడు. అయితే ఆలోచన ధోరణిలో వేరు ఉంటాయి. మనకు పూర్తి వ్యతిరేకమైన వాళ్ళు మన మీద అనేక రకాలైన దాడులు చేస్తుంటారు. వాళ్ళను మనము దూషించటమో లేకుంటే ఒక నిర్లిప్త భావనతో వ్యతిరేకించటమో చేయటం కన్నా, బాబు నీ ఆలోచన ధోరణి వేరుంది, నాది వేరుంది, ఇట్స్ ఓకే, ఇది మా పాయింట్, దీన్ని ఈ రకంగా ఆలోచించి చూడు అని మెల్లగా చెప్పి చూడటమే మన విధి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎవడి విశ్వాసాలు వాడికి ఉండొచ్చు, ఎవడి విశ్వాసాలు వాడికి ఉంచుకోవచ్చు. అయితే వ్యక్తిగతంగా ఉంచుకున్నంత వరకు మనకి ఇబ్బంది లేదు. దాన్ని సామాజికంగా చేసి వేరే వాళ్ళ జీవితంలో నువ్వు ఇంటర్వ్యూర్ అవుతుంటే అప్పుడు సమస్య. ఉదాహరణకు చెప్తున్నాను, ఈరోజు 4:30కే మైకులు పెట్టి శ్లోకాలు చదువుతూ నన్ను నిద్ర లేపి నాకు నిద్ర పట్టకుండా చేశాను. నేను పడుకునేది అప్పుడు. ఈ మేర పడుకునేందుకు అక్కర్లేదు కదా. ఒక మతం అని కాదు, అన్ని మతాలు. ఇందాక మేము వస్తున్నప్పుడు ఊరేగింపులు, డప్పులు అవన్నీ మీరు కూడా విన్నారు కదా. నా వైఫ్ అదే అంటుంది, మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటేనేమో 4 గోడల మధ్యలో పోయి చిన్నగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అబద్ధాలు ప్రచారం చేసుకోవడానికేమో బహిరంగంగా రోడ్లన్నీ వాళ్ళకు ఓపెన్గా ఉన్నాయి. అంటే నిజమే కదా. మరి అదే పరిస్థితి ఉంది సమాజంలో అదే పరిస్థితి నడుస్తుంది. బ్రిటన్లో కానీ, ఇతర దేశాల్లో కానీ, సిడ్నీలో కానీ, మెల్బోర్న్ కానీ, ఇట్లాంటి సెంటర్లలో రామకృష్ణ, హరే కృష్ణ, హరే రామ వాటి టెంపుల్స్ ఉంటాయి, ఇస్కాన్ టెంపుల్స్. వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యాహ్నం కాగానే చక్కగా భోజనాలు పెడతారు. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్, స్టూడెంట్స్, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఆ టైంకు అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అప్పుడు వెళ్ళిపోతుంది కదా, బయట వాడు తినాలంటే బోర్డు అవుతుంది. సో ఇట్లాంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు వాళ్ళ మతాన్ని, వాటిని ఎస్టాబ్లిష్మెంట్ను నిలుపుకుంటూ వస్తున్నారు. అట్లాంటి యాక్టివిటీ మన దగ్గర ఏమి లేదే. మన దగ్గర ఇప్పుడు ఎవరైనా వస్తే ఒక 50-100 ఖర్చు పెట్టి ఏమన్నా ఇద్దామంటే కూడా మన దగ్గర ఉండదు. ఒకరిద్దరు వస్తే పర్వాలేదు, చేయగలం. 100 మంది వచ్చారనుకోండి ఒకేసారి, మనం ఏం చేయాలో మనకు దిక్కు తోచదు కదా. కానీ వాళ్ళు చేయగలరు, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు వేరు. దే హ్యావ్ టు కీప్ అప్ దట్ ఆ మోపును, ఆ గుంపును అట్లా వాళ్ళ గ్రిప్లో ఉంచుకోవడానికి వాళ్ళు ఒక పద్ధతులు చేస్తారు. నేను 10 నెలలు మెల్బోర్న్లో ఉంటే ఒక్క రిలీజియస్ ప్రొసెషన్ కూడా చూడలేదు. ఒకటే చూశాను, అది హరే కృష్ణ హరే రామ వాళ్ళదే. 20 మంది కలిసి, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి డామ్ని భజన చేసి వీధులు పడి పోతూ ఆ భగవద్గీత పుస్తకాలు పక్కన దొరికిన వాటికల్లా అండగచ్చి డబ్బులు. సో ఈ యాక్టివిటీస్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ మెథడ్స్ ఉన్నాయి.
వాళ్ళ మూర్ఖత్వాన్ని అట్లాగే సజీవంగా ఉంచుకోవడానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అది మనం గమనించుకోవాలి. నేను అనేది అది. వాడు ప్రొసెషన్ తీశారంటే మనం ప్రొసెషన్ తీసి అంతకంటే ఎక్కువ గోలు చేయటం రెమెడీ కాదు. అసలు ఆ ప్రొసెషన్ దిక్కు ఎవడు చూడకుండా, వాడు అమ్మే పుస్తకాలు ఎవడు కొనకుండా మనం చేయగలగాలి. అంతే కదా. అది చేయగలిగితే ఆ మధ్యాహ్న భోజనానికో దేనికో పడి వాడి దగ్గరికి పోకుండా చేయగలిగితే కొంత సక్సెస్ అయినట్టు. సో ఇట్లాంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉండాలి. మీకు కొన్ని అవతలి విషయాలు కూడా చెప్తాను.